మిత్రులారా, తెలంగాణలో ప్రత్యేకంగా వామపక్ష భావజాలం, కమ్యూనిస్టు భావజాలం, విప్లవ భావజాలం మేమందరం అనుభవించిన వాళ్ళం. ఆ స్వేచ్ఛ, ఆ స్వాతంత్రం, ఆ పోరాడే తత్వాన్ని మొత్తం కూడా ఆకలింపు చేసుకున్న వాళ్ళం. అందుకనే గత జీవితాన్ని పోల్చుకుంటే చాలా ఆనందం వేస్తుంది. అరే ఇలాంటి మేము మంచి పనులు చేశాము, ఇలా పోరాడాము, ఇలా చేశాము అనేది ఇప్పుడు గత విషయాలు గుర్తు చేసుకుని ఆనందపడటం తప్పితే భవిష్యత్తుకు సంబంధించి చూస్తే మనం ఏ రెవల్యూషన్ అయితే, ఏ స్వేచ్ఛ అయితే, ఏ డెమోక్రటిక్ వ్యవస్థనైతే మనం సృష్టించామో దాన్ని మొత్తం ఇప్పుడు విధ్వంసం చేస్తున్నారు. ఆ రాజ్యాంగాన్ని లేకుండా చేస్తున్నారు, ఆ జాతీయ జెండాను లేకుండా చేస్తున్నారు, ఆ భగత్ సింగ్ పేరెత్తకుండా చేస్తున్నారు. గాంధీకి మనకు 1116 వైరుధ్యాలు ఉండొచ్చు, ఆ గాంధీని ఇప్పుడు లేకుండా చేస్తున్నారు. అసలు ఈ దేశమే నీది కాకుండా చేస్తున్న పరిస్థితి ఇప్పుడు మన కళ్ళ ముందు అవపడుతుంది. ఒక రకంగా ఇది మరో స్వాతంత్ర పోరాటానికి పిలుపునిచ్చినట్టుగా మనం అందరం కూడా కొట్లాడవలసిన దశ ఇవాళ ఏర్పడింది. కాబట్టి ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదు, ప్రజా సంఘాలకు సంబంధించిన విషయము, ఇది కేవలం రంగారావు గారికి సంబంధించిన విషయంగా చూడకుండా ఒక దేశభక్తి, ఈ దేశం నాది, ఈ ప్రజలు నా వాళ్ళు, ఈ ప్రకృతి వనరులు రేపు భవిష్యత్ తరాలకి అందించాలి, దీన్ని కాపాడాలని ఒక తాపత్రయంతో ఈ జెండా నీ పార్టీకి నీ జెండా ఉండొచ్చు, కానీ నా దేశానికి ఒక జెండా ఉంది. ఆ జెండాకు దెబ్బ తగిలితే నేను చూడలేను. మనకు ఒక అంతర్గత ప్రణాళిక ఉండొచ్చు, కానీ నా రాజ్యాంగానికి దెబ్బ తగిలితే మాత్రం నేను చూడలేను. భారతీయ సెక్యులర్ స్ఫూర్తికి దెబ్బ తగిలితే మనం చూడకూడదు. ఇలాంటి ఒక విశాలమైన ప్రజా ఉద్యమంగా ఈ రంగారావు గారి మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో దాన్ని ఆసరాగా తీసుకొని, దాన్ని ఒక వేదికగా తీసుకొని, తనేమి స్వచ్ఛమైన దేశభక్తుడు ఆయన. విద్యార్థికి పుట్టిన కాడి నుంచి మొదలు పెడితే విద్యార్థి హక్కుల కోసం కొట్లాడాడు, రైతు కూలీ హక్కుల కోసం కొట్లాడాడు, కార్మికుల హక్కుల కోసం పోరాడాడు, దున్నేవాడికి భూమి కావాలన్నాడు, పోడు భూములు పంచాలన్నాడు. ఇంత స్వచ్ఛమైన దేశభక్తుని మీద ఒక దేశద్రోహి కేసు పెడితే మనం మాట్లాడకుండా ఉండటం, మనం ప్రజల్లోకి వెళ్లకుండా ఉండటం, మనం ఐక్య వేదిక, ఒక విశాలమైన ప్రజావేదికను నిర్మించకపోవటం ఏదైతుందో అది మన తప్పు గాని వాడి తప్పు కాదు. కాబట్టి ఇప్పటికైనా మనం అందరం ఒక ముక్త కంఠంతో ఇట్లాంటి విషయాల్ని ఖండించాల్సిందిగా, ఒక కవిగా, కళాకారుడిగా నేను బాధపడ్డాను. 5 ఏళ్లుగా కేసులు, గీసులు, కొట్లాటలు, అమ్మ నా బూతులు రోజు తిడుతుంటే, అరే నాకు ఒక పక్క ఆరోగ్యం బాగలేదు, ఏదైనా చిన్న నా భావాన్ని వ్యక్తం చేస్తే తెల్లారే ఇట్లా తిడుతున్నారు ఏంటి అని నేను ఆలోచించి ముందుగా నేను పోలీస్ స్టేషన్ పోయాను. అమాయకుల్లాగా పోలీస్ స్టేషన్ పోయి 4 పోలీస్ స్టేషన్లు తిరిగిన తర్వాత డిఎస్పీ స్థాయి అధికారులందరూ కూడా ఏమన్నారంటే, వాళ్ళ జోలికి ఎందుకు పోతారు సార్ అని అన్నారు. మరి వాళ్ళ జోలికి వెళ్ళను, ఇంటికాడు ఉండలేను, నా భావాలు చెప్పకుండా ఉండలేను. చివరికి ఒక దశ వచ్చింది, నా కాలు చెయ్యి సరిగా లేదు, ఏదైనా కానివ్వండి చస్తే జనములో చావాలి, కానీ ఇట్లా భయంతో చావటం అనేది నా పని కాదు అని ఒక జాతీయ జెండా పట్టుకొని, ఒక రాజ్యాంగాన్ని పట్టుకొని, ఈ 50 దాటినోడే అందరూ కూడా బానిసలు అయిపోయినా నాకు తెలుసు, 50 వల్ల నమ్మకూడదు. కాబట్టి 8వ తరగతి కానుంచి MBBS చదివే పిల్లగాళ్ళు ఎవరైతున్నాడో వాడికి మనం చెప్పాలి, వాడిని ఉద్యమంలో తీసుకురావాలి, వాడికి స్వేచ్ఛ అంటూ తెలియజేయాలని నేను ఒక 1 నెల రోజుల పాటు తిరిగాను. నిజంగా నేను చాలా ఆరోగ్యవంతున్నయ్యాను, మంచిగా అయ్యాను. ఒక ప్రజా సమూహంలోనే దేశద్రోహుల్ని మనం ఎండగట్టాలి, కానీ మిగతాది మనం రూములో కూర్చొని మాట్లాడుకోవటంలో ఉపయోగం లేదనే సత్యాన్ని నేను తెలుసుకున్నాను. కాబట్టి ఈ రంగన్న కేసులో మనం అందరం ఈ దేశద్రోహులకు వ్యతిరేకంగా దేశభక్తి కలిగిన మన వాళ్ళందరూ, దేశాన్ని ప్రేమించే వాళ్ళందరం, ప్రకృతిని ప్రేమించే వాళ్ళం అందరం కూడా ఒక ముక్త కంఠంతో ఒక్కటి కావాల్సిందిగా నేను కోరుతూ, ఇది రంగారావు వ్యక్తిగతానికి సంబంధించింది కాదు, ఇది మనందరికి సంబంధించిన విషయం. దీన్ని మనందరం బాధ్యులం కావాలనేది, బాధ్యత తీసుకోవాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.